మన చట్టాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు నిన్న జరిగిందే తీసుకుందాం ఇన్సిడెంట్, ఇది పర్టికులర్ మన దీంట్లోకి వద్దాం. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్కే వద్దాం మనం. ఎస్, తను ఎవరైనా సరే తప్పు పడతారు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు. నేను కానీ మీరు కానీ పక్కన ఉన్న దూపడను కానీ ఎవరైనా సరే తప్ప పోలీసులు చేయకూడదు. అది జరిగింది. కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఇంకా తెలియదు మనకి. స్టిల్ అతను ఉన్నాడా, చచ్చిపోయాడా, ఉన్నాడా, వీళ్ళు చంపేశారా, నిజంగా ఎక్కడైనా బెడ్ బాడీ ఉందా, వీళ్ళు కాల్ చేశారా అనేది మనకి 29 కూడా స్పష్టంగా మనకు రాదు. సో ఇవాళ ఎందుకు క్రైమ్ కట్టారు అని చెప్పేసి చూపడానికి కాసేపు అందరూ క్వశ్చన్ వేస్తాను. మీరు ప్రభుత్వం ఉన్నారు, ఎందుకు మీరు క్రైమ్ కట్టారు హిందూ ఓపే అని అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల్లో తప్పులు జరుగుతుంటాయి, మనం చూస్తున్నాం. ఇవాళ పోలీసులు కూడా అత్యుత్సాహమే. ఒక నిజంగా చచ్చిపోయి ఉన్నా కానీ చంపేసి కాల్చినా కానీ అది ఎంత అత్యుత్సాహమో. ఇది కూడా 29 కాకుండా ఒక కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ మీద మీరు డైరెక్ట్ గా స్ట్రైట్ వెతినట్టు కట్టిందంటే అది కూడా నాకు తెలిసినంత వరకు పరిభాషలో నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్లో అది కూడా తొందరపాటు చర్య ప్రభుత్వం అని అనుకుంటాను నేను. సో అయిన తర్వాత నువ్వు ఎట్లా చెప్తావని కాసేపు అడగచ్చు, కానీ అప్పుడు దాకా ఆగుదాం, ఏమైందో చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళు కనుక చేసింది కనుక ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో మన మీడియాలో మాట్లాడుతున్నాం కానీ జనం మాట్లాడుతున్నాం కానీ నిజమైతే ఖచ్చితంగా వాడు శిక్షార్హుడే. 100% వాడు అనుభవించాల్సిందే, వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, జరగాల్సిందే, వాడు అరెస్ట్ చేయాల్సిందే. ఇంకోటి ఏమైతే ఈ మధ్య కూడా చూసిన తమిళనాడులో ఎప్పుడో కరోనా టైంలో తండ్రి కొడుకుని చంపేస్తే వాళ్ళందరూ కూడా యావజ్జీవ శిక్ష పడినటువంటి సందర్భం చూసాం. ఇక్కడ కూడా పడాల్సిందే. ఎవరూ కూడా వ్యవస్థలను ఎవడూ కూడా తన చేతిలోకి తీసుకోకూడదు. మీద చెప్తుంది వ్యవస్థలు నాశనం అయిపోయి ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా ఏ వ్యవస్థ చూసినా బాగుందని నేనైతే చెప్పను. ఎన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి అవినీతి మయమైపోయి కొట్టుకుంటున్నాయి. ఇక్కడ అవినీతి మయమైపోయి కులాలు, జాడ్యాలు, మతాలు కొట్టుకుంటున్నాయి. అవన్నీ సరిచేద్దామనే మేము జనసేన నుంచి మొదటి నుంచి పోరాడుతున్నాం. మేము వ్యవస్థలను కాపాడదాం, వ్యవస్థలను సరిచేద్దాం, వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఇలాంటి జరగవు. ఇవాళ వ్యవస్థలు పాడైపోయబట్టే కదా ఎవడి చేతిలో వాడు తీసుకుంటున్నాడు. ఏ డిపార్ట్మెంట్ చూసినా వాడే కింగ్. అక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదు, డిపార్ట్మెంట్ హెడ్ ఉంటే వెంకటేశ్వర గారు ఆయన వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటమే కాకుండా మీ పార్టీలో కుల రాజకీయాలు చేసే వాళ్ళకి కూడా ఇచ్చాడు గట్టిగా. ఎవరిని ఉపేక్షించను, ఈవెన్ నా పార్టీ వాడైనా సరే ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అన్నాడు ఆయన. అవును వచ్చారు గారు, నేను అంటుంది ఏంటి, ఇప్పుడు మా పార్టీ కార్యకర్త వేరండి. మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్త ఏదో నా కులం కోసం మాట్లాడుతున్నాడు అది ఒకటి. కానీ నేనంటే దాటి వచ్చాం కదా. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? వైసీపీ వాళ్ళకంటే వైసీపీ నుంచి వాళ్ళ ఆళ్లే కదా వచ్చి మాట్లాడుతుంది. మా అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి మాట్లాడితే ఆదరణ ఇద్దరు నేను అంబటి రాంబాబు గారు, అదే పేరుని కృష్ణమూర్తి, ఇంకా అక్కడికి వెళ్తాను అవతలకి వెళ్తున్నాను మాకు దక్కిపడి ఉంటారు. లేదా ఇంకో వీళ్ళందరూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టే, వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టే వైసీపీ అనే పదం వాడని చెప్తే మేము ఏదో టోటల్ గా వైసీపీ అనేది కాదు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అనుకోండి. ఎందుకంటే ఒక మాట వస్తే ఏమవుతుందంటే, ఒక మాట మాట్లాడితే మనం మీకు కావాల్సినట్టుగా మీరు తీస్తున్నారు అర్థం, జూపుడని కావాల్సిన జూపుడని తీస్తున్నాడు, పక్కన నా బ్రదరు ఆయన కావాల్సిన చేస్తాను. ఇది కాదు కదా అంటున్నాను. ఒక పదం నోట్లో నుంచి, ఒక లీడర్ నోట్లో నుంచి వస్తే అది దేని గురించి మాట్లాడమనేది దాని కన్ఫైన్ అయితే ఈ గొడవలు ఉండవు అసలు. వాడు ఎవడో చచ్చాడు, చంపాడు, ఇంకోటో అక్కడ ఉన్నది ఏంటో చూస్తే దాన్ని బట్టి మనం మాట్లాడాలి కదా. అంతేగాని వాడు పలానా కులానికి సంబంధించాడు కాబట్టి మొత్తం అది అనకనే మొత్తం కులానికి వచ్చేస్తా ఎట్లా అంటుకుంటుంది, మొత్తం మతానికి అంటుకుంటుందా, ఎట్లా మతానికి అంటుకుంటుంది? అవి కాదు కదా. మనం వాటి నుంచి ముందుకు రాండిరా బాబు అని చెప్పి మీరు అన్నట్టుగా నిజంగా అంతకంటే స్పష్టంగా ఒక లీడరు ఎవరు చెప్పరు. ఎస్ కులం వద్దా అంటే కులం వద్దా అన్నా అవును అనుకున్నా అవునే ఎస్ నెల చెప్తారు. ఏదో నిన్నేదో ఎవరో మాట్లాడతారు మీకు అవసరమైనప్పుడు కులం కావాలని. అవసరం అయినప్పుడు కాదు, అవసరం కోసం. రాజకీయ నాయకుడైనా కూడా అవసరం కోసం కనుక వస్తే వాడు దుర్మార్గుడి కింద లెక్కన. ప్రజల కోసం రావాలంటే సొంత అవసరం కోసం వచ్చినాడు ఎప్పుడు కూడా కాదు. మేము ఒకసారి చెప్పాం కులాలు ఇందాక అన్నట్టు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కులాలు ఈ దేశంలో ఉన్నాయి, మతాలు ఈ దేశంలో ఉన్నాయి కాదని ఎవడు కూడా కొట్టే ఇదేమో. కాకపోతే మా వాడని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకోసం చేయాలా? అది కాదు కదా. మీరు ప్రేమించారు, మీరు ప్రేమించి వచ్చిన తర్వాత ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ గారు, మీరు మాట్లాడే